కర్మ అనేది ఒకటి ఉంటుందని ఇటీవల వల్లభనేని వంశీకి బాగా తెలిసొచ్చింది. తరువాత మరి కొంతమంది వైసీపీ నేతలకు కూడా తెలిసి రాబోతుంది అనుకోండి. వల్లభనేని వంశీ జైల్లో ఉండి రావడమే కాకుండా పాపం నిజరూపం అంతా కూడా బయటపడింది. పాపం గతంలో యంగ్ స్టార్ లాగా సగ్గా ఆ జుట్టు మొత్తానికి కలరేసి మంచి నిగనిగలాడుతూ బయట కనపడేవాడు. బట్ జైలుకి వెళ్ళేటప్పటికి అసలు ఆ రూపం బయటపడింది. సరే దాన్ని కాసేపు పక్కన పెడితే హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పి భావించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సో సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. ఏం దెబ్బ తగిలింది? ప్రస్తుతానికి ఆ బెయిల్ని అయితే రద్దు చేయలేదు, కానీ ఆ బెయిల్ పిటిషన్ అయితే రద్దు చేయలేదు, కానీ ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు నిర్ణయం తీసుకోవటం, వల్లభనేని వంశీకి ఆ ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు అనే భావనలో ఒక స్పష్టమైన ఆదేశాన్ని అయితే ఇచ్చింది. దీంతో రాష్ట్ర హైకోర్టు వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని పూర్తిగా కొట్టివేయటమే కాకుండా పూర్తిగా ఏపీ ప్రభుత్వ వాదన విని ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో ఈ కేసునైతే క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ముహుల్ రోహత్గతితో పాటు సిద్ధార్థ్ లోద్రా ఇద్దరు కీలక సీనియర్ న్యాయవాదులు అయితే హాజరవడం జరిగింది. అలాగే వల్లభనేని వంశీ తరఫున కూడా మాట్లాడారు. వల్లభనేని వంశీ తరపు లాయర్ మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేయబోయాడు. వల్లభనేని వంశీని పీటీ వారెంట్స్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారనే ఒక వ్యాఖ్య సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పే ప్రయత్నం చేయగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము పీటీ వారెంట్స్ గురించి ఇప్పుడు విచారించడం లేదు, కేవలం ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నాం. కేసు మెరిట్స్లోకి వెళ్ళి మేము కేసునేమి పరిశీలించడం లేదు. బట్ ఒక పక్క వాదనలు వన్ సైడ్ వాదనల ఆధారంగా మంజూరు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. 2 పక్క వాదనలు విన్న తరువాత అప్పుడు నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కౌంటర్ దాఖలు చేసిన 4 వారాలు అంటే నెల రోజుల్లో హైకోర్టు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి ఆ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ సుప్రీంకోర్టు దాన్ని అయితే కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ గొంతులో పచ్చివెలకాయ పడినట్టయింది. అంటే తాత్కాలిక ఆనందం, తనకి ఇంకా ఇబ్బంది లేదు, తను ఎవరు ఇబ్బంది పెట్టలేరు అనుకుంటున్న సమయంలో సుప్రీంకోర్టు ఒక గట్టి జలకే ఇచ్చింది. ఒకవేళ పొరపాటున రేపు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో బలంగా వాదనలు వినిపించి ఆ వాదనలతో హైకోర్టు అగ్రి అయితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ మళ్ళీ జైలుకే. సో ఇప్పుడు వల్లభనేని వంశీ భయం అదే. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గట్టిగా బలంగా పట్టింది అంటే దాంట్లో వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. సో దాన్ని పక్కన పెడితే ఒక దెబ్బకు 2 పెట్లు అన్నట్టు ఇంకొక పక్క రాష్ట్ర హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరొక దెబ్బ తగిలింది. స్వయంగా కోర్టే మిథున్ రెడ్డిని ఖచ్చితంగా విచారించాలి, లిక్కర్ స్కాములో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముడుపులు లిక్కర్ స్కాముకు సంబంధించినవి కాదు అని వాళ్ళు నిరూపించలేకపోయారు. దీని యొక్క ప్రాపర్టీ అంటే ఈ స్కాముకు సంబంధించిన విలువ 3,500 కోట్ల రూపాయలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎంపీని అరెస్టు కాకుండా అడ్డుకుంటే కేసు మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంపీని విచారించాల్సిందే అని చెప్పి స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఒక పక్కేమో వల్లభనేని వంశీ, మరో పక్కేమో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సో ఒకరికేమో హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలితే ఒకరికేమో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సో ఈ 2 దెబ్బలు కూడా వైసీపీ పార్టీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అక్కడ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత వల్లభనేని వంశీ బెయిల్ రద్దవచ్చు, ఇక్కడ విచారించిన తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు. సో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. దీనికి సంబంధించిన 2 వార్తలు అయితే వచ్చాయి, ఒకసారి చూద్దాం. మొదటగా వల్లభనేని వంశీ తీసుకుంటే వంశీకి సుప్రీం షాకు. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిన కోర్టు అంటే హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ హరినాథ్ ఇచ్చినటువంటి ఈ బెయిల్ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ఉత్తర్వులు అయితే పక్కన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది. పీటీ వారెంట్స్ గురించి ఏదో అనబోగా వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం. అదే ఏదో అనబోగా అంటే మా క్లయింట్ అయినటువంటి వల్లభనేని వంశీ నీతిపరుడు, నిజాయితీపరుడు, పాపం రాజకీయ సేవ చేసిన దురంధరుడు, అలాంటి వ్యక్తి మీద పీటీ వారెంట్స్ పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారని చెప్తుంటే, ఒరే బాబు మేము పీటీ వారెంట్స్ గురించి ఎక్కడ విచారిస్తున్నాం, అసలు కేసు మెరిట్స్లోకే మేము వెళ్ళలేదు కదా,
మేము కేవలం ముందస్తు బెయిల్ ఉత్తర్వుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో మీరు ఇలాంటి వాదనని ఇక్కడ తీసుకురావద్దని చెప్పి కొంచెం ఘాటుగా హెచ్చరించి వల్లభనేని వంశీ లాయర్కి అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వ తరపు సమగ్రంగా వాదనలు విని తీర్పునివ్వాలని హైకోర్టు ఆదేశాలు, 4 వారాల్లో విచారణ ముగించాలని స్పష్టీకరణ. సో దీనికి ఒక డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసింది. ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఒక 4 వారాలనే ఒక డెడ్ లైన్ ఉండటం మూల సో ఈ ముందస్తు బెయిల్ మీద ఎక్కువ కాలం సాగే అవకాశం అయితే లేదు. మహా అయితే వల్లభనేని వంశీ బలంగా తప్పించుకోగలిగితే ఈ 4 వారాల పాటు తప్పించుకోగలడు, అంతకు మించి తప్పించుకునే అవకాశమే లే. ఒకవేళ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కూడా బెయిల్ ఇస్తే అది మనం చెప్పలేం. బట్ రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించి వాళ్ళు బలమైన ఆధారాలు సమర్పిస్తే ఖచ్చితంగా అప్పుడు వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ని అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మళ్ళీ వల్లభనేని వంశీ తన జైలుకి వెళ్ళటం అయితే తప్పదు. ఇది ఒకటైతే. రెండో షాక్ ఒకసారి చూద్దాం. సో రెండో షాకు మిథున్ రెడ్డికి తగిలింది. ఇది ఎక్కడ తగిలింది? ఇది హైకోర్టులోనే తగిలింది. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి. మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాకు. ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను విస్మరించలేం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పు అని చెప్పటానికి లేదు. ఎందుకంటే కొంచెం బలమైన ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు పెట్టింది. సో అదే చెప్పింది అక్కడ. నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతుంది. సో స్పష్టంగా కోర్టు ఏం చెప్తుందంటే ప్రాథమిక వివరాలను బట్టి, అంటే పూర్తిస్థాయి విచారణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కొన్ని ప్రాథమిక ఆధారాలను స్పష్టంగా అధ్యయనం చేస్తే మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేది స్పష్టం. అందుకనే ఏం చెప్పింది? కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పింది. ఎందుకు చెప్పింది? కస్టడీలోకి ఎందుకు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ ఆధారాల్లో మిథున్ రెడ్డి పాత్ర ఉందనేది క్లారిటీగా అర్థమవుతుంది. అదే విషయాన్ని కోర్టు అయితే ఇక్కడ చెప్పింది. తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్ది కాదనేందుకు ఆధారాలు చూపలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు మిథున్ రెడ్డి? ఏమంటాడు? వాళ్ళు చెప్తున్న డబ్బులన్నీ మద్యం ద్వారా వచ్చినాయి కాదండి అంటాడు. ఓకే, మద్యం ద్వారా వచ్చినాయి కాదు. ఓకే, దేని ద్వారా వచ్చాయి? దేని ద్వారా వచ్చాయి? ఇంకో బిజినెస్ ఏం బిజినెస్ చేసావు? చేస్తే దానికి ఎంత ఐటీలు కట్టావు? నీకు ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? ప్రతి ఇయర్ ఇచ్చే ఫైనాన్షియల్ షీట్ ఉంటుంది కదా, సో అందులో ఎక్కడ మెన్షన్ చేసావు? ఇలాంటి ఆధారాలు చూపాలి. అంటే ఆ సొమ్ము మద్యం సొమ్మే. కాదు అని నోటితో చెబుతున్నప్పటికీ కాదు అనటానికి ఆధారాలు చూపలేదు. సొమ్ము ఎక్కడదనేది చెప్పాలి కదా. నా దగ్గర 100 రూపాయలు ఉందంటే అది ఎలాగొచ్చిందో చెప్పాలి కదా. సో అది చెప్పలేదు. ఇక్కడ కోర్టు కూడా అదే చెప్పింది. ఆ సంస్థ ఆ సొమ్ము మద్యం సొమ్ము కాదు అనేందుకు ఆధారాలు చూపలేదు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం. నేర తీవ్రత 3500 కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథున్ రెడ్డి అనర్హుడు. క్లియర్ కట్గా ఏం చెప్పింది అంటే హైకోర్టు బెయిల్ ఇవ్వటానికి మిథున్ రెడ్డి పూర్తిగా అనర్హుడు. ఎందుకంటే 3500 కోట్ల స్కామ్ అనేది చిన్నది కాదు. ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే కేసు మొత్తం తారుమారే అవకాశం ఉంది. అది కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మిథున్ రెడ్డిని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అయితే మిథున్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టులో కూడా మూవ్ చేయబోతున్నట్టుగా అయితే వస్తుంది. బట్ ఎక్కడ మూవ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఆధారాలను బేస్ చేసుకుని ఖచ్చితంగా మిథున్ రెడ్డిని విచారించాలి. అసలు విచారించకుండా స్కామ్ ఎలా బయటపడుతుంది? సో ఇదే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడుతుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి వరుసగా దెబ్బ మీద దెబ్బలాగా అటు వల్లభనేని వంశీ విషయంలో సుప్రీంకోర్టులో దెబ్బ తగిలితే ఇటు మిథున్ రెడ్డి విషయంలో హైకోర్టులో దెబ్బ తగిలింది. ఏదేమైనా మొత్తంగా ఇటీవల వైసీపీకి కోర్టుల్లో చుక్కలు ఎదురవుతుంది అనేది మాత్రం వాస్తవం.